నమస్తే. తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ స్వాగతం. టీశాట్ నెట్వర్క్ ఈరోజు మనకు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రైవేట్ ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ కావాలి, అందులో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి, ఈ పూర్తి సమాచారాన్ని మన టీశాట్ నెట్వర్క్ మీకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఇందులో సిలబస్ ఏ విధంగా ఉంది, ఎలా ప్రిపేర్ కావాలి, వీటితో పాటు ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత పూర్తి సిలబస్ కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రెగ్యులర్గా మీరు టీశాట్ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేటు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలి, అందులో సిలబస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇంటర్వ్యూ గైడెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే పోస్టులు ఏమిటి, ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి, అదేవిధంగా వీటితో పాటు ప్రైవేట్ బ్యాంకులలో ఎలాంటి నోటిఫికేషన్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి, నోటిఫికేషన్ వివరాలు మనం ఎలా తెలుసుకోవాలి, ఈ అంశాలన్నింటిని కూడా ఈరోజు చర్చించుకుంటున్నాం. దీంతోపాటు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ అంశాలన్నీ అందించడానికి ఈరోజు మన స్టూడియోకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. ముందుగా కెరీర్ గైడెన్స్ అడ్వైజర్ గారు, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ డాక్టర్ నరేష్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం సార్. నమస్తే సార్. దీంతోపాటు కెనరా బ్యాంక్ డిప్యూటీ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయిన సారు మనకు కోట లక్ష్మీరాజన్ గారు కూడా మన స్టూడియోకి రావడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్నో సంవత్సరాలు చేసి తమ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సేవలు అందించారు. అందులో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తి వారు. సో వీరితో పాటు మనకు కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి అంశాలు అందించడానికి మధుకిరణ్ గారు వస్తున్నారు, మధ్యలో జాయిన్ అవుతారు వారు. సో ఇప్పుడు ఇవి తెలుసుకోవడానికి ముందు బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి పోస్టులు వస్తున్నాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకు బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఐబీపీఎస్ మనం చూసినట్లయితే ఐబీపీఎస్ ఎగ్జామినేషన్లో మనకు ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఐబీపీఎస్ సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవి మాత్రం నోటిఫికేషన్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా ఒక క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తుంటాయి. కాబట్టి ఎవరైతే ఈ బ్యాంకింగ్ సెక్టర్ని నమ్ముకుంటారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 8 to 9 months 10 months లోపల పూర్తి ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఐబీపీఎస్లో ఎలాంటి నోటిఫికేషన్ ఎలాంటి పోస్టులు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. మనకి ఇందులో సిఆర్పి క్లర్క్ పోస్టులు, పిఓ పోస్టులు, ఎంటీ మేనేజ్మెంట్ ట్రైనీ, ఆర్ఆర్బి, అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే పోస్టులు మనకు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు వారు స్వతహాగా వారే ఒక నోటిఫికేషన్ ఇచ్చి వారు సెలెక్ట్ చేసుకుంటున్నారు. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ ఇతర బ్యాంకులు కూడా వారు ప్రైవేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులలో మీరు అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మీకు స్క్రీన్ మీద మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వెబ్సైట్ కనబడుతుంది. ఆ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు కెరీర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు అప్లై చేసి మీరు కావాల్సిన దానికి అప్లై చేసుకోవచ్చు, ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కూడా మీరు కాల్ చేయండి. ఐసిఐసిఐ బ్యాంకు ఈరోజు దేశంలోనే ఒక ప్రముఖమైన ప్రైవేట్ సెక్టర్లో ప్రముఖమైన బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు. ఈ ఐసిఐసిఐ బ్యాంకు కూడా స్వతహాగా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారే ఎగ్జిట్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, దానికి లాగిన్ కానీ అందులో వెళ్ళి కెరీర్ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా కోటక్ బ్యాంకు, దీంతోపాటు ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, అదేవిధంగా ఫెడరల్ బ్యాంకు, ఈ బ్యాంకులన్నీ కూడా ఫెడరల్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఇలా ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ ఆయా బ్యాంకులలో అప్లై చేయాలి అంటే మీరు చేయాల్సింది ఆ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కెరీర్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని అందులో అప్లై చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ ఐబీపీఎస్ అనేది నేషనల్ బ్యాంక్స్ కోసమే ఉంటుంది. ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్ ద్వారా ఆ బ్యాంకులో మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించిన సంక్షిప్త సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంకింగ్ సంబంధించి ముఖ్యంగా ఈ కెరీర్ గైడెన్స్ ఎంతవరకు అవసరం ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ వివరాలని
కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ ఎక్స్పర్ట్ మన డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో మనకు ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వారికి అసలు కెరీర్ కౌన్సిలింగ్ ఎంతవరకు అవసరం అంటారు? వారి యొక్క కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా మెరుగుపడే అవకాశం ఉంటుందా చెప్తారు? తప్పనిసరిగా సార్, జీవితంలో తొందరగా ఏదో ఒక జాబ్లో స్థిరపడాలి అనుకునే వారికి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేటివి చాలా చాలా మంచి అవకాశాలు. చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్ అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే అనుకుంటారండి. అది చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగంతో దాదాపు సమానమైనటువంటి నేషనల్ బ్యాంకుల యొక్క నోటిఫికేషన్ చూసి వాటికి ప్రిపేర్ కావడం అనేది చాలా 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 అడ్వైజబుల్. దీన్ని మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ జాబులు ఎలా ఉంటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ఉంటాయి. ఆకర్షణీయమైన జీవితం, మంచి హోదా, సమాజంలో మంచి గౌరవము, ఒత్తిడి లేనటువంటి పని, ఇవన్నీ కూడా బ్యాంక్ ఎగ్జామ్ యొక్క అంటే బ్యాంక్ జాబ్ యొక్క ముఖ్యమైన అంశాలుగా తీసుకోవచ్చు. సో వెరీ తక్కువ ఏజ్లోనే అంటే మీకు 21-22 ఇయర్స్లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ ఉద్యోగం సాధించి స్థిరపడాలనుకునే వారికి ఇది తప్పనిసరి అండి. ఈ విషయం చాలామంది తెలియక పీజీలు చేసి ఆ తర్వాత చాలా ఏళ్ళు ఖాళీగా ఉండి జాబ్ రావట్లేదు, మాకు ఒక సరైన జాబ్ లేదు అనే చాలామంది ఉన్నారండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్యాంకు జాబ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలు పడుతున్నాయి. నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయండి. మీకు ఇన్ని వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండవు. రెండవది ఏంటి అంటే మన లోకల్లో అంటే మీ రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే, తెలంగాణలోనే జాబ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కొద్దిపాటి అవగాహన తీసుకుంటే అంటే కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇలాంటి టీసాట్ ఛానళ్ళ ద్వారా కానీ కొద్దిపాటి కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకుంటే మీరు వెరీ యంగ్ ఏజ్లో, చిన్న వయసులోనే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ జాబ్స్ని తీసుకోవచ్చు. ఇంకొకటి సార్, దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వేగంగా ఎదగవచ్చు. సో కొన్ని ప్రైవేట్ బ్యాంకులో అయితే చాలా చిన్న స్థాయిలోనే మేనేజర్ స్థాయి దాటిపోవచ్చు. ఎందుకంటే దాంట్లో ప్రతిభ ఆధారంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో చాలా వేగంగా జీవితంలో ఎదగడానికి అంటే ఉద్యోగంలో ఫాస్ట్గా ఎదగడానికి, తమను తాము నిరూపించుకోవడానికి, తొందరగా స్థిరపడి కుటుంబ బాధ్యతను తీసుకోవడానికి, ఇలా అన్నింటికీ ఏంటి అంటే ఈ బ్యాంక్ ఉద్యోగాలు ది బెస్ట్ అని మాత్రం చెప్పగలను. అయితే దీనికి కావాల్సినటువంటి ఏం చేయాలి, మరి ఎలా ఉంటుంది, దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మాత్రం ఒక్కసారి విద్యార్థులు చూసుకోవాలి, ప్రిపేర్ అవుతున్నెవరో చూసుకోవాలి. వీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచే దీనికి సంబంధించింది ప్రిపరేషన్ కావచ్చు. తప్పనిసరిగా కొంతవరకు ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా ఉంటారు. వారి యొక్క కొందరికి మ్యాథ్స్ సరిగా రాదు, కొందరికి ఇంగ్లీష్ రాదు. సో ఇవన్నీ ఫోబియాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తోనే కాదు కెరియర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ద్వారా పరిష్కరించుకొని డెఫినెట్గా సాధ్యమైనంత తొందరగా మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగంతో లాంటి బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించవచ్చు. సార్ లక్ష్మీరాజన్ గారు, ఈరోజు మనకు బ్యాంకింగ్ సెక్టార్లో మన వస్తున్న ఎకో సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి సార్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. బ్యాంకింగ్ అనేది 1970స్కి 2020 వరకు చాలా మార్పులు వచ్చినాయి. నేను బ్యాంకులో 1984లో బిఎస్ఆర్బి ద్వారా జాయిన్ అయినా. ఆ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటంటే టోటల్ మాన్యువల్. అసలు మాన్యువల్ అంటే అన్నీ రాసుకోవడము, ఒక చెక్ వచ్చిందంటే చెక్ని ఎంటర్ చేసుకోవడము, రాసుకోవడము, బ్యాలెన్సింగ్ తీసుకోవడము, టాలీ చేసుకోవడము, దెర్ వాజ్ లాట్ ఆఫ్ వర్క్. ఈరోజు కనుక మనం చూస్తే అవన్నీ మాయమైపోయినాయి. టోటల్ ఈరోజు కంప్యూటరైజ్ అయ్యి ఏది కావాలన్నా నువ్వు బ్యాంకులోకి అడుగు పెట్టకుండానే ప్రతిదీ జరిగిపోతుంది. అంటే మీకు ఏటీఎం అనుకోండి, క్రెడిట్ కార్డ్ అనుకోండి, మొబైల్ బ్యాంకింగ్ అనుకోండి, ఆన్లైన్ బ్యాంకింగ్ అనుకోండి, ఏ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ అయినా ఈరోజు ప్రతి కస్టమర్స్కి ఫింగర్ టిప్స్లో ఉంది. కాబట్టి మనం ఆ రోజు బ్యాంక్ని ఈరోజు బ్యాంక్తో అసలు ఊహించుకోలేం. అబ్నార్మల్ చేంజ్ అండ్ డైనమిక్ చేంజ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆల్ ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆర్బీఐ, కమర్షియల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగంలో అబ్నార్మల్ చేంజెస్ వచ్చినాయి. ఇక ముందు కూడా ఇది ప్రోగ్రెస్ అవుతుందే తప్ప ఆగే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ దీన్ని గమనించాలి. ఏ రోజుకు ఆ రోజు బ్యాంక్స్ అనేటివి ఎకోసిస్టమ్, డైనమిక్ ఎకోసిస్టంలో చేంజ్ అవుతా వస్తుంది. సార్ నరేష్ గారు,
అసలు ఈ స్ట్రెస్ మనకు బ్యాంక్ ఉద్యోగులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరం అంటారా, ఎలా ప్రిపేర్ కావాలి వారికి, దీని మీద అసలు కౌన్సిలింగ్ అవసరం అంటారా, చెప్పండి దాని గురించి. తప్పనిసరిగా అండి. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రిపరేషన్ టైంలో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఉదాహరణకి కొంతమంది ఇంగ్లీష్ ఫోబియా ఉంటుంది, ఇంగ్లీష్ రాదు, అదో మాకు ఇంగ్లీష్ రావట్లేదు అనే ఒక భయంతో పాటుగా స్ట్రెస్, దానివల్ల ప్రిపరేషన్ సరిగా జరగకపోవడము. కొంతమందికి మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వీళ్ళకందరికీ ఏంటి అంటే మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉంటుందండి. ఈ భయం వల్ల ఏమవుతుందంటే ఒత్తిడికి లోనై నేను దీన్ని ప్రిపేర్ కాలేనేమో, అయ్యో నాకు జాబ్ రాదేమో అనే ఒత్తిడి బాగా ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని సలహా తీసుకోవాలి. అంటే ఇంగ్లీష్ తొందరగా ఎలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ తొందరగా ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి గైడెన్స్ కూడా ఖచ్చితంగా అవసరం అండి. దాంతోపాటుగా స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని మనం మార్గాలను పాటించాలి. ఉదాహరణకి మీకు మ్యాథ్స్తోని స్ట్రెస్ వస్తుంది అనుకోండి, మ్యాథ్స్ ప్రిపరేషన్ టైంలో చాలా ఒత్తిడి స్ట్రెస్ ఉందనుకోండి, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకోండి. ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ టైంలో మీకు స్ట్రెస్ వస్తుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ తీసుకోండి, జనరల్ అవేర్నెస్ తీసుకోండి. అంటే మీకు ఒక సబ్జెక్టు పట్ల స్ట్రెస్ అనిపించినప్పుడు వెంటనే ఏం చేయాలి, ఇంకొక సబ్జెక్టును తీసుకోవాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ స్ట్రెస్ని ఈ విధంగా మనము తొలగించుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. డైలీ లైఫ్లో స్ట్రెస్ అంటే ఏంటి అంటే ప్రిపరేషన్ ఎక్కువ కాలం జరపడం, ఒక్కోసారి 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఒక్కోసారి కొన్నిసార్లు జాబ్ రాకపోతే 2 years కూడా ప్రిపేర్ కావచ్చు. ఇంత లాంగ్ రన్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీగా స్ట్రెస్ ఫీల్ అవుతామండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసుకోవచ్చు అంటే మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడం. ఉదాహరణకి రోజు 1 గంట ఈవినింగ్ టైం బ్రేక్ తీసుకోవడం, లేదా వీక్లీ ఒక ఆదివారం టైంలో ఒక రోజంతా బ్రేక్ తీసుకోవడం, మంత్లీ ఒక రోజు సరదాగా ఫ్రెండ్స్తోని ఊరికే అలా గడపడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుందండి. అకాడమిక్ ఎగ్జామ్స్లోనైతే మనకు వారం రోజుల ఎగ్జామ్స్ ఉంటాయండి, లేదా 3 రోజుల ఎగ్జామ్స్ ఉంటాయి, మనం అటెస్టెడ్గా రాసేస్తాము, సరిపోతుంది. కానీ పోటీ పరీక్షలు ఎక్కువ కాలం ప్రిపేర్ కావాలి. అంటే 6 months to 1 year 2 year ప్రిపేర్ అయ్యే టైంలో ఎవరికైనా చాలా చికాకు, ఆందోళన, ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము, ఇవన్నీ కామన్గా జరిగేటటువంటివి. సో ఇవన్నీ పోవాలి అంటే మీరు ఒకటే సాధించాలనే పట్టుదల ఒకటి పెట్టుకోండి. రెండవది అంటే మీకు ఎప్పుడైనా ఒత్తిడి అనిపించినప్పుడు ఈ రకమైన ప్రోగ్రాములు చేయండి. కొద్దిగా ధ్యానం అంటే మెడిటేషన్ చేయండి, దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. ప్రతి 1 hourకి ఒకసారి ఒక 5-10 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకుంటే మీకు అప్పుడున్నటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది. దీంతో పాటుగా సో మిత్రులను మాలాంటి ఇక్కడ టీసాట్లో ఉండేటటువంటి ఎక్స్పర్ట్స్ కానీ వీటన్నిటి ఇలాంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల డెఫినెట్గా దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఒక ముఖ్యమైన అంశము జనరల్ అవేర్నెస్, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్లు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళే మనకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని గురించి మనకు వివరాలు ఇవ్వడానికి, పూర్తి సమాచారం ఇవ్వడానికి మన యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మధుకిరణ్ గారు రావడం జరిగింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఓకే, ఈ ప్రైవేట్ సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి జాబ్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రైవేట్ సెక్టార్లో? సార్ ఇప్పుడు ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎలా అయితే ఉద్యోగాలు ఉన్నాయో అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులలో కూడా, ప్రైవేట్ సంస్థలలో అంటే ప్రైవేట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, నూతనంగా వచ్చిన బంధన్ బ్యాంక్ కానివ్వండి, ఐడిఎఫ్సి లాంటి ఇలా అనేక రంగ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయండి మనకి. ఈ బ్యాంకులలో కూడా సేమ్ ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉన్న ఉద్యోగాలే ఎలా అయితే 2-3 లక్షల ఫిలప్ అవుతున్నాయో, ఈ ప్రైవేట్ బ్యాంకులలో కూడా 2 నుండి 3 లక్షల వరకు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్స్కి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ విద్యార్థులు ప్రైవేట్ రంగ బ్యాంకులకు వచ్చిన తర్వాత స్కిల్స్ కావాలి. చాలా వరకు నైపుణ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్ ఏమో సర్వీస్ ఓరియంటెడ్, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్తో పాటుగా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ గురించి కూడా చూస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఆ నైపుణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా రీటైల్ బ్యాంకింగ్ కానివ్వండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి, కార్పొరేట్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మెలకువలు కానివ్వండి, ఇలాంటివన్నీ కంపల్సరీగా స్టూడెంట్స్ అవలంబించుకోవాలన్నమాట. అప్పుడే ప్రైవేట్ బ్యాంకులలో మీకు ఉద్యోగం అనేది చాలా సాఫీగా ఈజీగా వచ్చేస్తుంది. జనరల్గా మనకు గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. అందులో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఐబీపీఎస్లో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అందులో మంచి స్కోర్ రాలేదు, అలాంటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులకి ఎలా సెలెక్ట్ కావాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అంటారు? ఎస్. సో ఐబీపీఎస్కి వచ్చిన తర్వాత సార్ దాదాపుగా 6 months నుంచి 1 year వరకు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు.
స్టూడెంట్స్. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చిన తర్వాత సంవత్సరం పొడవునా రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటుందండి. అయితే ఇందులో సిలబస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఐబీపీఎస్లో సెలెక్ట్ కాని వాళ్ళు, స్కోరింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్లో ట్రై చేయొచ్చా, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయి, యాక్చువల్గా ఎలా తెలుసుకోవాలి అనే అంశం మీద ఇక్కడ మనం చర్చించబోతున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ సిలబస్కి వచ్చిన తర్వాత సేమ్ అదే అర్థమెటిక్ లాంటివి, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. అయితే ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ వ్యవస్థలో మనకి చాలా వరకు ఇప్పుడు చూస్తే అన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందండి. సో కాబట్టి ప్రైవేట్ బ్యాంకులలో సిలబస్ అనేవి చాలా వరకు డిజిటల్ బ్యాంకింగ్ పైన, కార్పొరేటివ్ బ్యాంకింగ్ పైననే ఉందన్నమాట. సో రీటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, కార్పొరేటివ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇంటర్వ్యూ స్కిల్స్ మీకు 100 మార్క్స్కి లేదా కొన్ని సంస్థలు అయితే 85 మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకింగ్ సంస్థలు 100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి. కానీ ఇందులో రిటర్న్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీకు ఇంటర్వ్యూ అనేది లైక్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి మానిటరీ పాలసీ రివ్యూస్ చేస్తూ ఉంటుంది, అండ్ ఈ ధరల స్థిరత్వం కోసం అని చెప్పేసి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని, వడ్డీ రేట్లను ఎలా మారుస్తూ ఉంటుంది, సో త్రైమాసికం కానివ్వండి లేకపోతే వార్షిక నివేదికలను ఎలా అందజేస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మెనికల్ నేర్చుకోవడము. అండ్ ముఖ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ప్రైవేట్ బ్యాంక్స్ అనగానే మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ అమ్మాలేమో లేకపోతే ఇన్సూరెన్స్ చేయించాలేమో అని చెప్పేసి అనుకుంటారు. అయితే కంపల్సరీగా లైక్ టెల్లర్ లెవెల్ నుండి అంటే క్లరికల్ లెవెల్ నుండి ఎండీ లెవెల్ వరకు అయినా కూడా టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి ప్రైవేట్ బ్యాంక్స్లో. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మిత్రులు ఎవరైనా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వారితో మాట్లాడి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సార్ చెప్పండి మధుకిరణ్ గారు, ఈ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి పూర్తి వివరాలు అందిస్తారా మీరు? షూర్ సార్. సో జనరల్ అవేర్నెస్ అన్నది చాలా బ్రాడ్ సిలబస్ అండి, చాలా బ్రాడ్ సెక్షన్ అనమాట. సో ఇందులో వివరాత్మకంగా మనం చదివితేనే పూర్తి పరిజ్ఞానం ఇందులో సాధించవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ అవేర్నెస్ అనగానే మనకి బ్యాంకింగ్ అంశాలు, అలానే ఆర్థిక అంశాలు, దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా అడుగుతారనమాట. సో ఓవరాల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి మనం ఇక్కడ చర్చించాలనుకున్నప్పుడు బ్యాంకింగ్ అవేర్నెస్లో ఈ బ్యాంకుల యొక్క చరిత్ర, సో బ్యాంకులు ఎప్పుడు ఏర్పడ్డాయి, సో 1773లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏర్పడింది. ఆ తర్వాత 1947 వరకు కూడా బ్రిటిష్ పాలనలో బ్యాంక్ వ్యవస్థ ఎలా కొనసాగింది. సో ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని చెప్పేసి బెంగాల్లో కానివ్వండి, కలకత్తాలో కానివ్వండి, బాంబేలో కానివ్వండి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్యాంకుల కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయి, ఇలాంటి విషయాలపైన కంపల్సరీగా అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా జాతీయం చేశారు. జాతీయం చేసిన తర్వాత బ్యాంకుల యొక్క రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలపైననే చాలా వరకు మనం మక్కువ చూపిస్తూ ఉంటాం. అలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేసరికి చాలామంది ప్రజలు ప్రైవేట్ బ్యాంకు నుండి ప్రభుత్వ రంగ బ్యాంకుల సైడ్ టర్న్ అయ్యారు అనమాట. సో అలాంటప్పుడు బ్యాంకులు కొన్ని ఏవైతే వీక్ బ్యాంక్స్ ఉన్నాయో అవి కూలిపోవడం జరుగుతుంది, స్ట్రాంగ్ బ్యాంక్స్ అన్నీ కూడా మెర్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి తరుణంలో 1955లో ఎస్బీఐ, అదే 1955లో ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఏర్పడిందండి. సో 2024లో ఐసిఐసిఐ బ్యాంక్ 70 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశారు. సో 70 ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్ అయ్యి ఐసిఐసిఐ బ్యాంక్. అలానే ఎస్బీఐ కూడా 1 జూలైకి ఎస్బీఐ, 5th జనవరికి ఐసిఐసిఐ బ్యాంక్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయండి. అయితే 1958లో మెర్జింగ్స్ ఒకసారి జరిగాయి. సో దాని తర్వాత 1993లో నూతన బ్యాంక్స్కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 1969, 1980లో కొన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. సో ఈ జాతీయ బ్యాంకులు ఏంటివి, ఎందుకు జాతీయం చేయాల్సి వచ్చింది, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. సో వాటిని సెలబ్రేషన్స్ ఎలా చేశారు, 50 ఇయర్స్ ఆఫ్ నేషనలైజేషన్ చెప్పేసి సెలబ్రేషన్స్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చిన తర్వాత రీసెంట్లీ విలీనాలు జరుగుతున్నాయి. సో బ్యాంకులను ఎందుకు విలీనం చేస్తున్నారు, మర్జింగ్స్ ఆఫ్ బ్యాంక్స్ 2020లో మనం చూసాం.
14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారండి, విలీనం చేశారు, మర్జింగ్స్ ఆఫ్ బ్యాంక్స్ చేశారు. దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది? సో ప్రపంచీకరణలో మన బ్యాంకులు ఏ స్థాయిలో ఉన్నాయి? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఈ 3 బ్యాంకులు మనకి టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. అంటే చాలా పెద్దవి, ఇవి ఫెయిల్ అవ్వవు, ఇవి విఫలం కాదు అని అర్థం అన్నమాట. అంటే ఎలాంటి ఫైనాన్షియల్ రిసెషన్ వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా ఈ బ్యాంక్స్ ఫెయిల్ అవ్వవు అని అర్థం అన్నమాట. సో కాబట్టి టూ బిగ్ టు ఫెయిల్లో డొమెస్టిక్ సిస్టమేటిక్ బ్యాంక్స్ ఏంటివి, ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఏం చెప్తుంది? 2016 తర్వాత మానిటరీ పాలసీని మానిటరీ పాలసీ కమిటీగా చేంజ్ చేశారు. అంటే అందులో మనకున్న వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బేస్ రేట్, ఇలాంటి వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎవ్రీ క్వార్టర్కి చేంజ్ చేస్తుంటారండి. సో ఆర్బీఐ త్రైమాసికం రివ్యూని కంపల్సరీగా స్టూడెంట్స్ చదవాల్సిందే. ఒక నిమిషం సార్. సో ఒక వ్యక్తి ఫోన్ కాల్ లైవ్లో ఉన్నారు, సో మాట్లాడండి మీరు. ఫోన్ కాల్లో ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, హలో చెప్పండి. హలో, వినబడుతుంది, చెప్పండి. ఫోన్ డిస్కనెక్ట్ అయింది సార్, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. సో మానిటరీ పాలసీ రివ్యూని కంపల్సరీగా మనం చదవాల్సిందేనండి. సో సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 18% అని చెప్పేసి ఖచ్చితంగా గుణాంకాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఆ అంశాలపైన కూడా పట్టు సాధించాల్సిందే. అసలు సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో అసలు ఎందుకు తీసుకొస్తారు, ఎందుకు చేంజ్ చేస్తారు, అలా చేంజ్ చేయడం వల్ల బ్యాంకుల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలానే మార్కెట్ పైన ఒత్తిడి ఎలా ఉంటుంది. సో సిఆర్ఆర్ తగ్గించడం వల్ల, రెపో రేట్ తగ్గించడం వల్ల, లేకపోతే ఎస్ఎల్ఆర్ తగ్గించడం వల్ల మార్కెట్లో అధికంగా మనీ ఫ్లో ఉంటుందా లేకపోతే తగ్గుతుందా అన్న అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో దీంతో పాటుగా రీసెంట్లీ మనకి ఈ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి కాన్సెప్ట్ వచ్చిందండి. సో బిమల్ జలాన్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బిమల్ జలాన్ కమిటీ వేశారనమాట. సో 2013లో దాని ప్రకారము మనకి ఈ నూతనంగా 2 బ్యాంకులు ఏర్పాటు చేశారు, ఒకటి ఐడిబిఐ, ఇంకోటి బంధన్ బ్యాంక్. అలానే నచికేత్ మోర్ కమిటీ ప్రకారము పేమెంట్స్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేశారండి. అందులో మనం చూస్తూనే ఉన్నాం, పేటిఎం అని, ఫోన్పే అని, తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని, ఇలా వివిధ జియో పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి ఇలా దాదాపుగా 10 పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఇవి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తాయి, లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అంటే మ్యాక్సిమం డిపాజిట్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాయి అండ్ మ్యాక్సిమం లోన్స్ ఎంతవరకు ఇస్తాయి, ఇవి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తావా చేయవా అన్నవి అంశాలపైన మనం పట్టు సాధించాలన్నమాట. అంటే పేమెంట్ బ్యాంక్ లిమిట్స్ ఏంటివి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లిమిట్స్ ఏంటివి, అండ్ నూతనంగా ఏర్పాటు చేసిన బంధన్ బ్యాంక్ ఏదైతే ఉందో చాలా వేగంగా దూసుకోబోతుందండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ అన్నవి విస్తరణ చాలా వరకు కొనసాగుతుందని చెప్పేసి. ముఖ్యంగా గ్రామీణ బ్యాంకులలో మనకి ప్రైవేట్ బ్యాంకుల యొక్క వ్యవస్థ చాలా తక్కువగా ఉంది, నథింగ్ బట్ లిమిటెడ్గా ఉందన్నమాట. గ్రామీణ బ్యాంకులలో మనకి గ్రామీణ బ్యాంకులలో చాలా వరకు ఎస్బీఐ లాంటివి, అంతకుముందు ఎస్బీహెచ్ ఉండే, ఇప్పుడు ఎస్బీహెచ్ అనేది ఎస్బీఐలో విలీనం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ అని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్ర బ్యాంక్ కూడా ఉండేది. ఫోన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి. ఈ బ్యాంకింగ్ సెక్టార్ లో అంటే జాబ్లు క్లర్క్ దగ్గర నుంచి అప్పర్ లెవెల్ వరకు ఏముంటాయి, ఓకే, అందులో బెస్ట్ డైరెక్ట్ ఏదైనా హయ్యర్ పొజిషన్ పోయే జాబ్ ఏముంటుంది, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి ప్రైవేట్ బ్యాంకుల్లో ఎస్పెషల్లీ? దీనికి ఆన్సర్ మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసిన అనుభవం ఉన్న లక్ష్మీరాజన్ గారు మీకు ఇస్తారు. ఎస్, బ్యాంకింగ్ సెక్టార్లో డిఫరెంట్ పొజిషన్స్ కొరకు రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీరు స్పెషలైజేషన్ పోస్ట్ ఉంటాయి. టేక్ లైక్ లా ఆఫీసర్స్, క్రెడిట్ ఆఫీసర్స్, క్రెడిట్ అనలిస్టులు, తర్వాత ఈ ట్రెజరీ మేనేజ్మెంట్ ఆఫీసర్సు, ఈ రకంగా డిఫరెంట్ పొజిషన్స్ కొరకు బ్యాంకులలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో మీరు దేనిలో ఎక్స్పర్టు, మీకు ఏ రకమైన జాబ్ కావాలి,
అనే దాని మీద మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ అనేది అన్ని నోటిఫికేషన్ ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు మీరు కమర్షియల్ బ్యాంక్స్ని తీసుకుంటే ఐబిపిఎస్ ద్వారా జరుగుతుంది, లేదు ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకుంటే వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటూ ఉంటారు. ప్రతి బ్యాంక్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ రిక్రూట్మెంట్. కాబట్టి మీరు ఏ పొజిషన్ కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీకు దానిలో ఉన్న ఎక్స్పర్టైజ్ ఏంటి అనే దాని మీద బ్యాంకులు ఇచ్చిన నోటిఫికేషన్ను మీరు యూటిలైజ్ చేసుకొని ఆ రకంగా ప్రిపేర్ అయిపోయి యూ కెన్ గెట్ ఎ జాబ్ ఈజీలీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చెప్తాను, కంటిన్యూ చేస్తాను సార్. సో ఆ విధంగా మనకి ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చిన తర్వాత ఈ లైక్ ఐడిబిఐ కానివ్వండి, బంధన్ బ్యాంక్ కానివ్వండి, ఈ బంధన్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్గా ఉండేదండి వెస్ట్ బెంగాల్లో బేస్ చేసి. అలాంటిది ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్బన్కి లిమిట్ అయిపోయాయి. అంటే నగరాలలోనే మనకి బ్రాంచెస్ కనిపిస్తాయి, గ్రామీణ ప్రాంతాల కంటే కూడా. అయితే ఈ బంధన్ బ్యాంక్ వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ని ఖచ్చితంగా పాటిస్తుంది. అదేంటంటే 25% ఆఫ్ బ్రాంచెస్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో 25% బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిందే. గ్రామీణ ప్రజానికానికి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందన్నమాట. సో ఓకే సార్, మరొక ఫోన్ కాల్ ఉన్నారు. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మా సిస్టర్ రీసెంట్ గా బీటెక్ అయిపోయింది సార్. ఓకే. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటుంది. ఓకే. ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? ఎట్లా ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది? సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ మీకు ఫోకస్ పెడితే బాగుంటుంది చెప్తాను సార్. చెప్పండి అమ్మా. మంచి ఆప్షను. ఈరోజు కనుక మీరు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లో కనుక చూసినట్టయితే అసలు వచ్చే వాళ్ళంతా మ్యాక్సిమము బీటెక్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్సే ప్రిఫర్ చేస్తున్నారు బ్యాంకింగ్ జాబ్స్ని. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే రీజనింగ్, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్. మీకు ఈ సబ్జెక్ట్స్లో కనుక మీకు నాలెడ్జ్ తీసుకోగలిగితే బ్యాంకింగ్లో సెలెక్ట్ కావడం అనేది చాలా ఈజీ. కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యేప్పుడు మీకు ఏ సబ్జెక్ట్లో గ్రిప్ ఎక్కువ ఉందో దాన్ని 100% చేయాల్సిందే. ఏ సబ్జెక్ట్లో అయితే మీకు కొంచెం టఫ్ అనిపిస్తుందో అది మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేయాలి. దీనిలో కమిట్మెంట్ అనేది కంపల్సరీ. మీరు ఎంతవరకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారు, మీరు ఎంతవరకు ప్రిపేర్ కాగలుగుతారు, ఏ సబ్జెక్ట్స్లో మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్స్లో వీక్నెస్ ఉంది, దాట్ యూ హ్యావ్ టు అనలైజ్ ఆన్ యువర్ ఓన్. అది చేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, యు గో ఫర్ ఎనీథింగ్, అన్నిటికీ ఈ నాలెడ్జ్ అవసరం. మీరు స్పెషల్లీ ఇంటర్వ్యూ కనుక పోయినట్టయితే ఇంటర్వ్యూలో ఆ బ్యాంక్ పరిస్థితులు ఏంది, ఇండియా ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఫైనాన్స్ పరిస్థితి ఏంది, తర్వాత మీకున్న స్కిల్స్ ఏంది. ఇంటర్వ్యూలో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ సమ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే గ్రూప్ డిస్కషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. గ్రూప్ డిస్కషన్ అనే కాన్సెప్ట్లో మోస్ట్లీ దే మే గో ఆన్ బ్యాంకింగ్ ఓన్లీ. ఇది కనుక మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే బ్యాంకులలో జాబ్ చేసుకోవడం ఈజీ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొకరు ఫోన్ కాల్లో ఉన్నారు. హలో హలో సార్. హలో చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఒకసారి మీ వాయిస్ క్లియర్ లేదు, మరొకసారి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? క్వాలిఫికేషన్ ఏముంటుంది? క్వాలిఫికేషన్. సో చెప్పండి సార్, నరేష్ గారు క్వాలిఫికేషన్ చెప్పండి సార్. అమ్మ, దేంట్లో అయినా అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనం డిగ్రీ అంటాం కదా, ఏ డిగ్రీ వాళ్ళైనా సరే బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, మోస్ట్ 99% బ్యాంక్ ఎగ్జామ్స్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనం డిగ్రీ అంటాం కదా, బీఏ, బీకామ్, బీటెక్, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. సో అవి దాదాపుగా ఎక్కువ బ్యాంక్ ఎగ్జామ్స్ వీటి ఆధారంగానే రిక్రూట్ చేస్తాయి. ఇవి కాకుండా ఐటీ ఆఫీసర్ అంటారు. సో ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బీటెక్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, తర్వాత కొంతమంది
అగ్రికల్చర్ సైన్స్ వాళ్ళని కూడా కొంతమందిని చేస్తారు, తర్వాత లాయర్స్ను, ఇలా ఎవరినైనా సరే వివిధ పోస్టులో చేస్తారు. కానీ 99% ఎక్కువ బ్యాంకు జాబ్స్, క్లర్కర్ జాబ్స్ కానీ, పిఓ జాబ్స్ కానీ ఇలాంటివి ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం మనం, డిగ్రీ అంటాం, అది ఉంటే చాలమ్మా మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. అప్పుడే కాదండి, మీరు మీ స్పెషలైజేషన్కు ప్రిపేర్ కావచ్చు, జనరల్ డిగ్రీ నుంచి కూడా ప్రిపేర్ కావచ్చు. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. వివిధ బ్యాంకులు వివిధ రకాలైనటువంటి స్పెషలిస్ట్ పోస్టులను రిక్రూట్ చేసేటప్పుడు దానికి అప్లై చేసుకోవచ్చు, మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి జనరల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏ డిగ్రీ ఉన్నా, అంటే ఏ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నా, మీరు పీజీ చేసినా కానీ నిరభ్యంతరంగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, సాధించవచ్చు కూడా. ఇక్కడ వచ్చిన డౌట్ ఉంది సార్ చాలా మందికి. చెప్పండి సార్. ఇది డిగ్రీ అన్నప్పుడు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, మాకు ఎలిజిబిలిటీ ఉంటుందని కొంతమంది, ఉండదని కొంతమంది అంటున్నారు. అది మరి లేదండి, మీరు ఏ డిగ్రీ అయినా తీసుకోవచ్చు, రెగ్యులర్ తీసుకోవచ్చు, ఓపెన్ యూనివర్సిటీ తీసుకోవచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత బ్రేక్ వచ్చి డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి. అంటే గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ యూజీసీ అప్రూవ్డ్ ఉండేటటువంటి ఏదైనా సరే ఒక డిగ్రీ ఉంటే చాలు. అంతేగాని మేము ప్రైవేట్లో చేసాము, అక్కడ చేసాము, లేదు ఓపెన్ యూనివర్సిటీ చేస్తాం, అలా కాదండి. అన్నీ ఈక్వల్గానే పరిగణిస్తారు. ఫైనల్గా ఇక్కడ డిగ్రీ అనేది మీకు అర్హత మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. మీరు దాంట్లో వడబోత కార్యక్రమం, ఫిల్టర్ ఉంటుంది. అంటే ఎలా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, వీటిల్లో నెగ్గాలి. మీకు ఉండేటటువంటి డిగ్రీ అనేది ఒక అర్హత, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక అర్హత. ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా మీరు చూపించినటువంటి అక్కడ మార్కులు వచ్చిన దాని ఆధారంగా మాత్రమే మేము సెలెక్ట్ చేస్తారు సార్. ఓకే, మరొకరు ఫోన్ కాల్లో ఉన్నారు. హలో 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 సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సార్, నేను బ్యాంక్ ఎంప్లాయీ, ప్రైవేట్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 years వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మెడికల్ లీవ్ లో. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 6 years నేను ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తాను బ్యాంకింగ్ ఫీల్డ్ లో. ఈజ్ దేర్ ఎనీ ఆపర్చునిటీ టు మూవ్ పబ్లిక్ సెక్టర్ ఏదైనా పొజిషన్ కి? ఇప్పుడు ప్రజెంట్ మేనేజర్ కేడర్ ఉన్నాను ప్రైవేట్ బ్యాంకింగ్. సో దీనికి మనకు లక్ష్మీరాజన్ గారు ఆన్సర్ చెప్తారు. చెప్పండి. రైట్ అమ్మా. ఇప్పుడు మీరు ఏ బ్యాంకులో అయితే పనిచేస్తున్నారో, ఎంతకాలం పనిచేసినా దట్ సర్వీస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ మూవింగ్ టు అదర్ బ్యాంక్స్. ఆ బ్యాంకు రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకు రిక్రూట్మెంట్ డిఫరెంట్ లెవెల్స్కి ఉంటుంది. మీరు అడిగినట్టు మీరు స్కేల్ 2 లెవెల్లో ఉన్నారు, స్కేల్ 4 లెవెల్స్కి డైరెక్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా, మీరు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలా. మీరు ఎప్పుడైతే క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో అప్పుడు మాత్రమే అదర్ బ్యాంక్స్లో అదర్ పొజిషన్స్కి మూవ్ కాగలుగుతారు. బట్ ఒకటి ఏంటంటే, మీరు కనుక ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఒక బ్యాంకులో పనిచేస్తుంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ అవి కనుక చేసుకొని ఉన్నట్టయితే, సపోజ్ మీరు సిఐఏబి ఉంది, జేఏబి ఉంది, సర్టిఫైడ్ కోర్సెస్ ఇన్ రికవరీ, సర్టిఫైడ్ కోర్సెస్ ఇన్ ట్రెజరీ, అటువంటి ఏమైనా ఎక్స్పర్ట్ కోర్సెస్ కనుక మీరు చేసుకున్నట్టయితే ఆ పొజిషన్స్కి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్వాలిఫై దే విల్ ఆఫర్ ద జాబ్. సో మనకు బ్యాంకింగ్ సెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పటి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు నరేష్ గారు? అంటే ఇంటర్ డిగ్రీలో స్టార్ట్ చేయమంటారు? ఇంటర్మీడియట్ అంటే కొద్దిగా అప్పటికి వాళ్ళకి అవగాహన ఉండదండి. డిగ్రీలో ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కావచ్చు. ఇది ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు అండి. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కావచ్చు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేటువంటిది ఇక్కడ బాగా పనిచేస్తుంది సార్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే, ఉదాహరణకి మీరు తెలుగు మీడియం వాళ్ళు అనుకోండి, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ మీద కొంచెంగా పట్టు సాధించడము, క్రమక్రమంగా టెక్స్ట్ బుక్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడము, ఇంగ్లీషు మీద పట్టు సాధించడము, తర్వాత నెమ్మదిగా మ్యాథ్స్ మీద పట్టు సాధించడము, ఇలా ఈ రెండింటి మీద కొద్దిగా మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్రణాళిక వేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే, మనము డిగ్రీ అయిపోయిన వెంటనే మనకు జాబ్ దొరుకుతుందండి. మిగతా వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత రియలైజ్ అయిపోయి డిగ్రీ తర్వాత 4 ఏళ్లకు 5 ఏళ్లకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు లేట్ అవుతుంది. రెండవది ఏంటి అంటే, ఉద్యోగంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతారండి. ఇక్కడ మీరు జస్ట్ 21 ఇయర్స్కి 20 ఇయర్స్కే మీరు జాబ్ తీసుకోవడం వలన ఉద్యోగాల్లో ముందుకెళ్తారు. సో కాబట్టి వీలైనంత తొందరగా మీ లక్ష్యము ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ జాబ్ అయితే, సో డెఫినెట్గా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నెమ్మదిగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికంటే మీరు ఎక్స్పర్ట్గా అంటే ఆ సబ్జెక్ట్లో కొద్దిగా నాలెడ్జ్, ఎక్స్పర్ట్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు ఇక్కడ, అంటే ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ పెంపొందించుకుంటారు. దీంతో పాటుగా మీరు కొంచెం ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవడము, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ కావడము, ఇలా సో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచి చేయగలిగితే డెఫినెట్లీగా ఒకటే ప్రయత్నంలో అండి, నో డౌట్ ఎక్కువ అవసరం లేదండి, ఒకటే ప్రయత్నం, మ్యాక్సిమం 2 ప్రయత్నంలో 100% మీకు ఒక జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సార్ మధుకరన్ గారు, ఈరోజు మనకు కంప్యూటర్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు బ్యాంకింగ్ సెక్టార్లో. మరి డిగ్రీలో అసలు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎగ్జామ్ రాయవచ్చా? అంటే కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఎంతవరకు అవసరం అంటారు? రైట్. సో కంప్యూటర్స్ అవేర్నెస్ అనేది ఒక సెక్షన్గా ఉంది సార్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. అది లైక్ ఐబీపీఎస్ బ్యాంక్స్ అయినా లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ అయినా కూడా. సో ఏ ఎగ్జామ్లో అయినా కూడా కంప్యూటర్స్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అనమాట. అయితే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్, అలానే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అయితే కొద్దిగా అడ్వాన్స్ ఎక్సెల్ అని నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ కొరకు ఇంటర్నెట్ స్కిల్స్, సో ఇలాంటివి సరిపోతాయి సార్. సో సాధారణంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బ్యాంకింగ్కి సరిపోతుంది. అయితే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత సో ఫర్ పిఓస్ యాజ్ వెల్ యాజ్ క్లర్క్స్ వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చిన తర్వాత స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కిల్స్ అండ్ స్పెషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో మనం సాధారణంగా చూస్తున్నాం ఏఐ లాంటివి, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి, సో బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ లాంటివి. సో ఇలాంటి అన్నీ కూడా చాలా వరకు టెక్నాలజీ బాగా వాడకంలో ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఇవి కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అయితే ఈ రోజుల్లో ఉద్యోగాలు అన్న తర్వాత స్పెషలైజేషన్ గురించే చాలా వరకు రిక్వైర్మెంట్ ఉందండి. సో ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చిన తర్వాత ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి, తర్వాత ఏఐ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ లాంటివి, ఫ్రాడ్ మేనేజ్మెంట్ లాంటివి, సో ఇలాంటి వాటిపైన ఒకసారి మనము ట్రైనింగ్ తీసుకోవడం లాంటివి, లేకపోతే ఏదైనా డిప్లొమా చేయడం వల్ల మంచి పొజిషన్స్ లాంటివి మనము ప్రైవేట్ బ్యాంక్స్లో సాధించవచ్చు. ఓకే సార్, మరొకరు ఫోన్ కాల్లో ఉన్నారు. హలో 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 యా హలో, చెప్పండి అమ్మా. ఏమండి ఇప్పుడు బ్యాంక్ వయో 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 అచ్చా అచ్చా, మీరు ఏజ్ లిమిట్ అడుగుతున్నారు అంతే అమ్మా? వయసు. యా, సో చెప్పండి సార్, ఏజ్ ఎంతవరకు ఉండాలి? బ్యాంకు పిఓస్ కానీ బ్యాంక్ క్లర్క్స్ కానీ చేయాలంటే ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ అనేది అది ప్రిస్క్రైబ్ చేసి ఉంది. మినిమం ఏంటంటే మనకు ఈ 18 years అండ్ అబవ్ ఏదైనా కానీ ఫర్ క్లరికల్ పోస్ట్ ఆర్ ఆఫీసర్స్ పోస్ట్ ఆర్ స్పెషలైజ్డ్ పోస్ట్ అకార్డింగ్ టు యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా ఐబీపీఎస్ అయినా కానీ దానిలో ప్రిస్క్రైబ్ చేస్తుంది, ఆర్బీఐ అయినా కానీ దానిలో ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్సో ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్లోనే మీకు ఏజ్ క్రైటీరియాస్ కూడా ఇస్తారు. దాని కొరకు మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్, వాళ్ళ నోటిఫికేషన్లోనే ఆల్ క్రైటీరియాస్ ఏ కండిషన్స్ ఉంటే నువ్వు అప్లై చేయొచ్చు అనేది ఆ నోటిఫికేషన్లోనే వస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం ఎలిజిబులా కాదా అనేది అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు తెలిసిపోతుంది. సో మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి, అప్లికేషన్లో మీ ఏజ్ క్రైటీరియా సరిపోతుంది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సరిపోతున్నాయి అనుకుంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ అండ్ యూ కెన్ అప్లై. ఓకే, సో మనకు ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఐబీపీఎస్ కానీ ఇతర ప్రైవేట్ బ్యాంకులు ఏదైనా కూడా సిలబస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఆల్రెడీ మనకు మధుకరన్ గారు చెప్పారు పూర్తిగా సిలబస్ గురించి. యాప్టిట్యూడ్, రీజనింగ్ వాటి నుండి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ సంబంధించి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్స్ గురించి కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మ్యాక్సిమం ప్రియారిటీ ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయంటే మీకు తెలిసిందే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఇందులో జనరల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీజనింగ్ నుండి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అని అంటుంటారు. న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్ ఏదైనప్పటికీ టైం లిమిట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది.
ఇక్కడ ఒక ప్రశ్నకి 1 నిమిషం కూడా టైం అనేది ఉండదు. దాదాపు ఒక ప్రశ్నకి మీకు కేవలం 36 సెకండ్ నుండి 36 అండ్ అబోవ్ టైం మాత్రమే ఉంటుంది. అంటే ఒక 36-40 సెకండ్స్లో క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ కనుక్కొని అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి నాట్ ఓన్లీ యాక్యురసీతో పాటు టైం సేవింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై కావాలి అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ బాగా ఉండాలి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, వాటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి ఎంత టైం పడుతుందో చూడండి. మీరు ఇన్ టైంలో చేయగలుగుతున్నారా లేదా, చేయలేకపోయినట్లయితే మీరు యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేయాలి అన్నప్పుడు మీరు హై స్కూల్లో నేర్చుకున్న ట్రెడిషనల్ క్యాలిక్యులేషన్ ఎవరైతే చేస్తారో వారు ఇక్కడ క్వాలిఫై కావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక 2 బిగ్ నెంబర్స్ ఇచ్చి మల్టిప్లై చేయండి అంటారు. మల్టిప్లై చేయాలి అంటే చేస్తాం, అది చేయడానికి 1 మినిట్ కానీ అంతకన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అంత టైం లేదు. కాబట్టి బెటర్ టు చూస్ వేదిక్ మ్యాథ్స్. ఒక అద్భుతమైన గణితం ఉంది, వేద గణితం అనేది ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దాని ఆధారంగా ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. మరికొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మీరు ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వస్తే మెయిన్స్లో మీకు యాప్టిట్యూడ్ కన్నా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతున్నారు. ఈరోజు పోటీ పరీక్ష ఏదైనా కూడా బ్యాంకింగ్ సెక్టార్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ సెక్టార్తో పాటు ఇతర పోటీ పరీక్షలు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎగ్జామ్స్ ఏదైనా కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక ప్రముఖమైన టాపిక్గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ క్వశ్చన్లు అడిగేది ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. వాట్ ఈస్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే హౌ టు ప్రజెంట్ ద డేటా, దాని మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు పర్ఫెక్ట్ కావాలి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ముఖ్యంగా 3 టాపిక్లు ఉన్నవి: యావరేజెస్, రేషియో ఇన్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్. ఈ 3 టాపిక్లు మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ముందుగా మీరు ఈ 3 టాపిక్స్ మీద మంచి కమాండ్ సంపాదించండి. చేసిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్న క్వశ్చన్ మీరు చేయండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా బార్ డయాగ్రామ్స్ అని, XY చార్ట్స్, పై చార్ట్స్, ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ, అదేవిధంగా టేబుల్స్, మన XY చార్ట్, గ్రాఫ్, బార్ డయాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి. వీటి మీద మీకు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో వీటికి మీరు మంచి కమాండ్ సాధించాలంటే ఒకటే వేదిక్ మ్యాథ్స్ మీద మంచి కమాండ్ సాధించాలి. అది మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుతుంది. సెకండ్ ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఈ మన డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ దీంతోపాటు మనకు ఈ మన బ్యాంక్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా లక్ష్మీరాజన్ గారు బ్యాంక్స్ పూర్తిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఆర్బీఐ. ఈ ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. దీని యొక్క ఎఫెక్ట్ ఈ పబ్లిక్ బ్యాంకుల మీద ప్రైవేట్ బ్యాంకుల మీద ఏ విధంగా ఉంటుందంటారు ఎఫెక్ట్? ఇప్పుడు ఆర్బీఐ అనేది మనకు 1935 నుంచి ఉంది. ఆల్ బ్యాంక్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ, ఎదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంక్ ఆర్ గ్రామీణ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ న్యూ జనరేషన్ బ్యాంక్స్. ఏంటి అంటే వాళ్ళ మేనేజ్మెంట్ని కానీ వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని కానీ ఎవ్రీథింగ్ ఇది మనం ఆర్బీఐకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా అది 100% ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ రకమైన లోన్స్ ఇచ్చినా, ఏ రకమైన డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసినా, ఏ రకమైన రేట్స్ మనం ఇస్తున్నాము అనేది ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ. ఇంతకుముందు సార్ చెప్పినట్టు సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, మన డిపాజిట్స్ అడ్వాన్సెస్కి సంబంధించి రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేట్ కావచ్చు, ఇవన్నీ మనకు బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ ఇస్తాయి. సపోజ్ మనము సిఆర్ఆర్ తగ్గింది అనుకుందాం. సిఆర్ఆర్ తగ్గితే ఏమవుతుంది? బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన ఫండ్స్ తగ్గుతాయి. అంటే బ్యాంక్స్ చేతిలో ఫండ్స్ సఫిషియెంట్గా ఉంటాయి. అప్పుడు లెండింగ్ పెరుగుతుంది. లెండింగ్ పెరగడానికి సిఆర్ఆర్ తగ్గడానికి ఒక డైరెక్ట్ లింక్ ఉంది. అట్లాగే మీరు రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేటివి ఇట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ లెండింగ్. రెపో రేటు కనుక తగ్గింది అనుకుంటే మన బ్యాంక్స్ అన్నీ మొన్న రీసెంట్గా జరిగిన దానిలో 0.25% తగ్గిస్తే ఆటోమేటిక్గా అన్ని బ్యాంక్స్ 0.25% తగ్గిస్తే మీకు హౌసింగ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఆల్ లోన్స్ బికమ్స్ చీపర్ ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈ అండ్ ఇండస్ట్రీ లోన్స్.
అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీస్ కానీ దీనికి ఎడ్యుకేషన్ కానీ ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మనము ఇండియన్ ఎకానమీ గ్రోత్కి యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ రకమైన కంట్రోల్సే కాకుండా ఇప్పుడు ఆఫ్టర్ కంప్యూటరైజేషన్, సో మనకు ఆర్బీఐ నుంచి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అట్ ఎ స్పీడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ అర్లియర్ ఇయర్స్, అంత స్పీడ్లో. ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఒక బ్యాంక్లో ఒక ఫ్రాడ్ జరిగింది, ఒక మిస్టేక్ జరిగింది అనుకుంటే నెక్స్ట్ డే ఆర్బీఐ ఈజ్ ఫాలోయింగ్ ఆన్ ద బ్యాంక్. ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ రిపోర్టింగ్ సిస్టమ్. ఆ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది స్పీడప్ అయింది బికాస్ ఆఫ్ కంప్యూటరైజేషన్, విచ్ వాజ్ రికమెండెడ్ బై రంగరాజన్ కమిటీ ఇన్ 1988. సో దాంతో ఈరోజు ఆర్బీఐ కంట్రోల్ చాలా డీసెంట్గా ఉంది. అకార్డింగ్ టు ఆర్బీఐ కంట్రోల్స్, ఆల్ బ్యాంక్స్, నేషనలైజ్డ్, commercial and private banks and NBFCs also working properly under the guidelines of RBI, which affects the entire economy of India. నరేష్ గారు, సార్ మనకు ఇందులో టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే బాగుంటుంటారు? ఎగ్జామ్లో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవునండి. మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే వాళ్ళు బాగుంటుంది, దాని గురించి కొంచెం గైడెన్స్ ఇస్తారా? తప్పనిసరిగా అండి. మీకు ఏ బ్యాంక్ ఎగ్జామ్లో అయినా కానీ మీరు చెప్పినట్టుగా అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ టైం బేస్డ్ అండి. అరగంట ఇచ్చి క్యాలిక్యులేషన్ చేయమంటే ఎవరైనా చేస్తారండి, అది కాదు. ఉన్న ఆ 30 to 45, 50 సెకండ్స్లోనే మీరు క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ కరెక్ట్గా ఆన్సర్ని గుర్తుపట్టాలి. దీని కొరకు వేగం ముఖ్యం. దీనికి ఏం చేయాలంటే ముందు ప్రాక్టీస్ చేయాలండి. ముందు ఫస్ట్ ఏం చేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్లో అంటే మ్యాథ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి, మ్యాథ్స్లో ఉండేటువంటి టెక్నిక్స్ ఏంటివి, ఆ టిప్స్ ఏంటివి, సో దాని మీద ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇలా నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మీకు తొందరగా విత్ ఇన్ ద టైం లిమిట్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా కొన్ని బట్టి పెట్టడము, దానివల్ల కాన్సెప్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రిపేర్ కావడము, అది అర్థం చేసుకోకపోవడము, వీటి వల్ల టైం చాలా తీసుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఎలిమినేట్ చేసేదే టైం మీద, గుర్తుపెట్టుకోండి. మీకు క్వశ్చన్స్ మీద కాదు. ఎవరు క్విక్గా ఆ ఉన్న టైంలోనే, వాళ్ళు ఇచ్చిన టైంలోనే మీరు ఆన్సర్ చేయగలిగితే వాళ్ళు మాత్రమే మంచి మార్కులు సంపాదించి తర్వాత జాబ్కి వెళ్ళగలుగుతారండి. దీని కొరకు ఫస్ట్ సబ్జెక్ట్ మీద కొద్దిగా గ్రిప్ సాధించాలి. ఆ టెక్నిక్స్, స్ట్రాటజీస్ ఏంటివి, కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడము, దాంట్లో ఉన్న సీక్రెట్స్ అర్థం చేసుకోవడము, 10 స్టెప్పులు చేసే బదులు 2 స్టెప్పుల్లోనే మనం మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవాలి. సో దీంతో పాటుగా సార్ చెప్పినట్టుగా వేదిక్ మ్యాథ్స్, షార్ట్ కట్స్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఇంకా ప్రాక్టీస్ చేయాలండి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారండి మనం. తర్వాత అది స్కిల్గా మారిపోతుంది. ప్రాక్టీస్ చేసి చేసి అదేమవుతుందంటే ఒక స్కిల్గా మారిపోతుంది. అంటే మీరు ఇట్లా మ్యాథ్స్ చూడగానే చెప్పేస్తారు, ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది మీకు. సో ఇంగ్లీష్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయాలండి, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్. సో లాస్ట్ మీ ప్రిపరేషన్ తర్వాత ఏం చేయాలంటే కనీసానికి ఒక 20 to 30, వీలైతే ఒక 50 పేపర్స్ అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ వల్ల పర్ఫెక్ట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అది స్కిల్గా మారుతుంది. ఒక్కసారి మీరు ఆ స్కిల్ని దొరకబట్టుకున్నారు, మీకు వచ్చేసింది అంటే ఇంకా వేగంగా, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వేగంగా మీరు ఆన్సర్లు చేయగలుగుతారు. దీనితో పాటుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది గమనించండి. అర్థమెటిక్లో చేస్తున్నామా, రీజనింగ్లో చేస్తున్నామా, రేషియోలో చేస్తున్నామా, ఎక్కడ ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి ఏ క్వశ్చన్స్కి సంబంధించినవి తప్పు చేస్తున్నామో చూసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తున్నామా, మ్యాథ్స్ చేస్తున్నామా, అంటే ఆ వింగ్ దొరకబట్టి మీరు సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అనేది గుర్తించాలి. చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ ఇలా మొక్కబడిగా రాసి వాళ్ళు పడేస్తుంటారండి. అది కాదు. మీరు ఎగ్జామ్ ఎంతసేపు అయితే రాశారో ఎగ్జామ్ అనాలిసిస్కి, అంటే ఎక్కడ తప్పులు చేశాము, ఎందుకు చేశాము అనే అనాలిసిస్ కూడా ముఖ్యము. అంతే టైం కేటాయించండి. ఉదాహరణకి మీరు 3 hours ఎగ్జామ్స్ రాశారండి, మళ్ళీ ఒక 3 గంటలు ఎగ్జామ్ రాసిన తర్వాత మరొక 3 గంటలు ఎందుకు తప్పు చేశాము అనేది, ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయనేది అనాలిసిస్ చేయాలి. ఇది స్టార్టింగ్లో చేసుకోవాలండి. చివరి వరకు మీకు టైం అన్నీ ఎక్కువ కరెక్ట్ చేసిన తర్వాత ఈ టైం తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఎగ్జామ్ రాసి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలి, ఎక్కడ తప్పు చేసాము అనేది చూసుకోవాలి. ఇది చేయకుండా ఎగ్జామ్ రాసి ఊరికే అక్కడ పడేస్తే దానివల్ల మీకు ఫలితం ఉండదు. టైం మేనేజ్మెంట్లో ఇది ముఖ్యమండి. ఖచ్చితంగా టైంలో, విత్ ఇన్ ద టైంలో మన ఎగ్జామ్ చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సార్.
సో ఈరోజు మనకు సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మీకు విలువైన సమాచారం ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్స్పర్ట్ గారు, ఆల్రెడీ బ్యాంకింగ్ జాబ్ చేసిన వ్యక్తి, అదేవిధంగా కంప్యూటర్స్ ఎక్స్పర్టు, కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్తో పాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఉన్న నేను కూడా మీకు వచ్చి విలువైన సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఎవరైనా మిస్ అయినట్లయితే మీరేం బాధపడకండి. ఇది మన యొక్క టీశాట్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్గా టీశాట్ ఛానల్ చూస్తూ ఉండండి, సబ్జెక్ట్ పొందండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించండి. సదా మీ విజయాన్ని కోరుకుంటున్న మీ టీశాట్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.